కడప జిల్లాలో తీవ్ర గందరగోళం మధ్య ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందంటూ అధికార టీడీపీ చైర్మన్ ఎన్నికను రేపటికి వాయిదా వేయించింది. సీఎం రమేష్, వరదరాజుల రెడ్డి వర్గాల మధ్య బాహాబాహి చోటు చేసుకుంది. సీఎం రమేష్ వర్గానికి చెందిన ముక్తార్కు వైసీపీ కార్పొరేటర్లు మద్దతు ఇస్తున్నారు. అలానే వరదరాజుల రెడ్డి వర్గానికి చెందిన రఘువీరారెడ్డికి పార్టీ అధిష్టానం మద్దతు ఉంది. ఎన్నిక జరిగితే ముక్తియార్ గెలిచే అవకాశం ఉంది. దీంతో ఎన్నిక ప్రారంభమైన వెంటనే రఘురామరెడ్డి వర్గం మినిట్స్ పుస్తకాలను లాక్కెళ్లింది. వీరిని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పడంతో ఎన్నికను రేపటికి వాయిదా వేశారు రిటర్నింగ్ అధికారి. ఎన్నికను వాయిదా వేయాలంటూ టీడీపీ కౌన్సిలర్లు కుర్చీలు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. దీంతో శాంతి భద్రతలను సాకుగా చూపిన అధికారులు చైర్మన్ ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు ఎన్నికల హాల్లో కుర్చీలను ధ్వంసం చేసిన టీడీపీ కౌన్సిలర్లు అనంతరం మినిట్స్ కున్న బుక్ను కూడా లాక్కొని వెళ్లారు. దీన్ని వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో వైసీపీ నిన్నే విప్ జారీ చేసింది. దీంతో గతంలో టీడీపీకి మద్దతు పలికిన కౌన్సిలర్లు తిరిగి వైసీపీలోకి వచ్చారు.